ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మత్తయి సువార్త 12వ అధ్యాయము 7వ వచనము. కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. ప్రభు ఇక్కడ చెబుతున్నటువంటి మాటను గ్రహించండి. నేను కనికరమును కోరేటువంటి దేవుడినే కానీ బలిని నేను కోరను అని అంటూ ఉన్నారు. కొన్ని మత విశ్వాసాలలో దేవునికి బలిని అర్పించేస్తూ ఉంటారు. ఆయనకు నేను మొక్కుకున్నాను, ఈ మేక దేవునిదే, ఈ పొట్టేలు దేవునిదే, ఈ గేదె దేవునిదే అని అనుకుంటూ వాటిల్ని వధించి దేవునికని అర్పితము చేస్తూ ఉంటారు. పాత నిబంధన కాలంలో కూడా ఈ యొక్క అలవాటు ఉండేటువంటిదన్నది మనందరికీ తెలుసు. ఆ దినాల్లో కూడా దేవునికి వారు బలులను అర్పించేటువంటి వాడు. కానీ యేసు కనికరము కలిగినటువంటి దేవుడు. మానవుల కొరకై మానవులు సమర్పించేటువంటి పశుబలిని ఆయన నిలిపి మానవులందరి యొక్క పాపముల కొరకు ఆయనే బలిగా సమర్పించబడి ఇహ ఆ బలులు అవసరం లేదని చెప్పిన గొప్ప దేవుడు ఆయన. అందుకనే ఆయన అంటున్నాడు, నేను బలిని కోరేటువంటి వాడను కాదు, నేను కనికరముని కోరుచున్నానన్నాడు. ప్రభువు అన్నిటినీ కనికరముతో చూసినటువంటి వాడు ఆయన. గాడిదను, కట్టబడి ఉన్న గాడిదను విడిపించి తీసుకొని రమ్మని చెప్పినటువంటి గొప్ప దేవుడు ఆయన. పశువుల ఎడల కనికరము కలిగినటువంటి వాడు, మనుషుల ఎడల అంతకంటే కనికరము కలిగినటువంటి వాడు. ఆయన మనుషులను బలి ఇవ్వమని అడగలేదు, కానీ వారి మీద ఆయన కనికరము చూపినాడు. పాపులను ప్రేమించిన గొప్ప దేవుడు, పాపులను తన హక్కున చేర్చుకున్నటువంటి ఉన్నతమైనటువంటి దేవుడు ఆయన. నేను మీకు స్వస్థతనిచ్చితే నాకు ఏదైనా మీరు ఇవ్వండి అని అడగలేదు ఆయన. ఉచితముగా వారిని స్వస్థపరిచినాడు. కుంటివారికి కాళ్ళనిచ్చినాడు, గుడ్డివారికి కండ్లనిచ్చినాడు, మరణించిన వారిని సహిత లేపిన గొప్ప దైవం ఆయన. ఆయన కనికరము ఎంతో గొప్పది. బలిని కోరే దేవుడు కాదు ఆయన, కనికరమును కోరేటువంటి దేవుడు. కనికరముతో నిన్ను ఆయన పిలుచుచూ ఉన్నాడు. ఆయన కనికరము నీకు కావాలంటే ఆయన యొద్దకు రా. శాశ్వతమైన దేవుని కనికరమును నువ్వు పొందుకో. ఆ గొప్ప దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు. నీ కనికరం మానవుల పట్ల మీరు చూపినందుకే వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.